ఇది OHN1, OHN2, OHN3 అని 3 ఇంగ్రీడియంట్స్లో తయారు చేసినాయండి. ఇది OH2 అనమాట. దీంట్లో ఏం చేసినామంటే గార్లిక్ జాంగ్రీ అంటే బెల్లము, చిన్నుల్లిపాయ ఇవి కూడా అండి ఈక్వల్ షేర్. 1/2 kg చిన్నుల్లి అంటాము, వెల్లుల్లి అంటాము, మార్కెట్ నుంచి తెచ్చాము. 1/2 kg బెల్లం అండి. ఈ చిన్నుల్లిపాయలను కూడా రోటి మీద పెట్టి ఇలా కొట్టగానే విడిపోతుందండి. లోపల ఒక ఈన ఉంటుంది, ఆ ఈనని తీసేయాలి. తీసేసి ఇది కూడా రోట్లో దంచుకోవాలన్నమాట. బెల్లాన్ని అల్లాన్ని దంచి ఇట్లా ఒక గాజు సీసాలో పెట్టుకొని ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇది కూడా ఒక 1 week తర్వాత మనం వాడుకోవచ్చు. ఈ గట్టిగా ఉండే ఏవైనా కూడా అండి 1 గ్రాము అంటే మొక్క సైజుని బట్టి, కొంచెం పెద్ద మొక్కలు అయితే అనుకోండి 2 grams తీసుకోవాలి. తర్వాత ఇది కాయ పూత కాయ దశలో వేస్తే అండి చాలా బాగా వస్తుంది. పూత కాయ దశలో వేస్తే బాగా వస్తుంది. ఇది సైజుని బట్టి 2 అంటే పూత వచ్చి కాయ దశలో 2 to 3 grams వేసుకొని వేయాలండి డైల్యూట్ చేసి. అదే చిన్న స్టార్టింగ్లో పువ్వు దశలో ఉందనుకోండి 1 గ్రాము తీసుకొని 1 లీటర్లో కలిపి డైల్యూట్ చేసి పోయాలి. పూత రాలిపోవడం కూడా అవుతుందండి. పూత రాలిపోవడం అవుతుంది అంటే పూత రాలడం ఆగడంతో పాటు సైజ్ కూడా చక్కగా అవుతుంది. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఎల్లిపాయలు తీసుకొచ్చి కొట్టాక మధ్యలో ఒక చిన్న కార్డ్ వస్తుంది కదా, తీసి పక్కన పడేసి ఇది దీంట్లోనే దంచుకోవాలి కదండి. రోట్లోనే దంచాలండి, అసలు మిక్సీ ఉపయోగించకూడదండి దాన్ని కూడా. ఓకే, దీని ఏదైనా సరే 1 అంటే 1 గ్రామ్ ఇంటూ 1 లీటర్ సైజుని బట్టి పెంచుకోవచ్చు. తర్వాత ఇదొకటండి ఇంకొక మెథడ్ OHN3 అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అనమాట. ఇదేంటంటే దాల్చిన చెక్క అండి. దీన్ని యాక్చువల్గా కల్లులో కానీ బీర్లో కానీ కలిపి వాడాలండి. అయితే జనరల్గా మాకు కళ్ళు బీర్లు వాడడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేమేం చేసినామంటే నీళ్లను బాగా కాసి చల్లార్చి దాంట్లో ఈ దాల్చిన చెక్క వేసాం. ఇది 10 days వరకు మంచిగా ఇట్లా మంచి కలర్ వస్తుందండి. ఈ వాటర్ను కూడా అండి డైల్యూట్ చేసి అంటే ఇది ఒక 5 mlకి 1 లీటర్ వాటర్ కలిపి డైల్యూట్ చేస్తే అండి పెస్టిసైడ్స్ మొత్తం పోతాయి. మొక్కలకు కూడా ఇప్పుడు మనం టీ తాగేటప్పుడు లవంగాలు, లవంగం టీ అని దాల్చిన టీ అని తాగితే మన బాడీలో ఎలా ఉంటుందో మొక్కలకు కూడా అంత బాగా పనిచేస్తుందండి. ఇది 10 days తర్వాత ఓన్లీ 20 days మాత్రమే ఉపయోగించాలండి. ఇవైతే 3-4 months ఉంటాయండి. ఈ అల్లము, ఈ చిన్నులపై ఇది ఓన్లీ 20 days ఉంటుంది. 20 days తర్వాత ఈ వాటర్ తీసేసి వాడినాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు. ఇది 20 days కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే కళ్ళు కానీ బీర్ కానీ ఎందుకండి అంటే అది పులిసిపోయి ఉంటుంది ఆల్రెడీ అని ఉంటది. జనరల్ గా కొంచెం గబాన్లే లేడీస్ ఇష్టపడరు. ఈ మెథడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇంట్లో ఇష్టం లేదు అనుకుంటే కనుక వాటర్ తీసుకొని బాయిల్ చేసి అందులో వేసి ఒక 1 week. కాకపోతే ఇది ఎంతంటే ఓన్లీ 1 month 1 week ఓన్లీ 20 days 20 days లోనే కంప్లీట్ చేసుకోవాలి. కానీ అది పడేయకుండా మళ్ళీ నీళ్లు పోస్తే ఇంకొక 20 days వస్తుంది. 5 ml కి 1 లీటర్. ఇదైతే 1 గ్రామ్ కి 1 లీటర్. చెట్టుని బట్టి ఒక 2 grams తీసుకుంటే 2 to 3 grams పూత కాయ దశలో వేసుకోవాలండి. చిన్నగా ఉంటే 1 గ్రామ్ వేయాలి. చెట్టు సైజుని బట్టి ఇది కూడా పెంచు. ఇప్పుడు ఇదండి ఇప్పుడు మీరు చేసిన ఇది కూడా అండి 5 mlకి 1 లీటర్. సో దీని వల్ల మనకి లాభాలు అదే పెస్టిసైడ్స్ పోతే ఇది ఒక వెరైటీగా బాడీలో మనం రకరకాల తీసుకుంటూ ఉంటాం కదా, అలానే మొక్కలకు కూడా ఇట్లా వెరైటీస్ ఒక్కొక్క రకమైన పురుగు ఒక్కొక్క ఘాటుకి చనిపోతుంది. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఫర్టిలైజర్కి పెరుగుతుంది. అట్లా 3 varieties. మూడిట్లో కూడా ఘాటు ఉంది. ఘాటు ఉంది కాబట్టి మరి ఘాటు ఉన్నవి చిన్న మొక్కలు తట్టుకుంటాయంటే పర్లేదు. అందుకని డైల్యూట్ ఎక్కువ చేసుకోవాలి. చిన్న మొక్కకైతే ఎక్కువ డైల్యూట్ చేయాలి. పెద్ద మొక్కలకి పర్లేదు. చిన్న మొక్క ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఎట్లన్నా కొద్దిగా తక్కువనే ఇస్తాం. అంటే కారం ఏమి ఇవ్వం కదా. ఇవి కూడా చిన్న పిల్లల లాగానే కాబట్టి ఎక్కువ ఘాటు ఉంటే ఘాటు లేకుండా తక్కువ డైల్యూట్ ఎక్కువ చేసి ఇవ్వాలి. అదే పెద్ద మొక్కలకైతే పర్లేదు. ఇది ఒక సో ఇవి మా మొక్కల సీక్రెట్ ఇది ఒకటండి.